ద పవర్ టు చూస్. నీ ఎన్నుకోవటం అనేది నీ సామర్థ్యం మీదనే ఆధారపడింది. నీ చేతిలోనే ఉంది. నువ్వు ఎలా ఎన్నుకుంటావు అనేది నువ్వు అనుకునే దాన్ని బట్టి ఉంటుంది అని. దాంట్లో మనం వాళ్ళ ఫ్రెండ్ గురించి అడగటం. దాంట్లో ఏంటంటే ఇట్లా రెండో భర్త కూడా ఆవిడని తిట్టి కొట్టి హెరాస్ చేస్తుండేవాడు. మొదటి భర్త కూడా అలాగే ఉంది. ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళకి ఎందుకు జరగాలి? వాళ్ళెందుకు ఈ బాధ అనే దాన్ని వాళ్ళెందుకు ఎన్నుకుంటారు అని చెప్పిన దాని మీద ఈ చూస్ అనే అంటే ఎన్నుకోవటం అంటే నువ్వు నాకు ఇది కావాలి అని చెప్పి నువ్వు తెలుసుకోవడం అంటే అది ఒక కొత్త టర్మ్ అని నేను మనం అదంతా చూసాము. నేను బ్రీఫ్ చేశాము. సో ఇక్కడికి వచ్చేప్పటికి ఈ ఫ్రెండ్ గురించి సంబంధించినంత వరకు మనకి ఆయన చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ ఫ్రెండ్ మనం అందరం కూడా మన మైండ్ ద్వారా మనం గుర్తింపబడతాం. మన మైండ్ మనకి చెప్తుంది నువ్వు ఫలానా, నువ్వు ఫలానా, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇది. మనం ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఓపెన్గా మనకి చిన్నపిల్లలు అప్పుడు ఒక ఏజ్కి వచ్చేటప్పటికి 2 ఏళ్ళు 3 ఏళ్ళకి వచ్చేంత వరకు వాళ్ళ మైండ్ ఓపెన్గా ఉంటుంది. వాళ్ళకి ప్రతిదీను లాజికల్గా ఆలోచిస్తారు, తార్కికంగా ఆలోచిస్తారు, చూస్తారు, దానికి వాళ్ళే ప్రశ్నలు వేసుకుంటారు, సమాధానాలు చెప్పుకుంటారు, వాళ్ళంతా వాళ్ళే అన్నిటికీ ఓపెన్గా ఉంటుంది. మనని ప్రశ్నలు వేస్తారు కొన్ని, ఇంకా రకరకాలుగా అట్లా అంత మైండ్ అంతా ఓపెన్గా ఉంటుంది. వాళ్ళు మెల్లగా మనం ఏం చేస్తాం వాళ్ళని, నువ్వు ఇలా నడవకూడదు, లేకపోతే ఇలా కూర్చోకూడదు, నువ్వు ఇలా కూర్చోవాలి, నువ్వు ఇలా నడవాలి, లేకపోతే నువ్వు ఇలా బట్టలు వేసుకోవాలి, నువ్వు ఇలా మాట్లాడాలి, రకరకాలుగా మనం వాళ్ళకి నేర్పుతాం. నేర్పటమే కాకుండా మనం ఏ విధంగా ప్రవర్తిస్తాము ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళు కూడా మనని చూసి మనం ఏ విధంగా ఉన్నాం వాళ్ళు అదే విధంగా తయారవుతూ ఉంటారు. అప్పుడేమవుతుంది, వాళ్ళకు అదే విధంగా తయారయ్యేటప్పటికి వాళ్ళు మనం ఏ కండిషన్లో మన మైండ్ ఏ కండిషన్లో పనిచేస్తే ఏ పరిస్థితుల్లో మన మైండ్ పెరుగుతూ ఉంటుందో వాళ్ళ మైండ్ కూడా అదే పరిస్థితుల్లోనూ అలాంటి పరిస్థితుల్లోనే పెరుగుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుద్ది, వాళ్ళు కూడా ఇవి నేర్చుకుంటారు మనలాగానే అన్ని బయట చేయటం అనేది. మనం సిగరెట్ తాగుతున్నాం అనుకోండి, వాళ్ళు సిగరెట్ తాగటాన్ని మనం ఏం తాగకూడదు అనుకుంటారు. అదే మనం కూర్చొని పుస్తకం చదువుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు మన పక్కన కూర్చొని పుస్తకం పేపర్ ఏది ఉంటుందో అది చదువుకుంటారు. మనం నెట్లో చూస్తున్నాం, ఫోన్ చూస్తూ కూర్చుంటే వాళ్ళు కూడా ఫోన్ చూస్తూ కూర్చుంటారు. ఇట్లా మనం పైగా ఇంకేంటి, మనం ఫోన్ చూస్తూ కూర్చుంటూ వాళ్ళని మనం ఎక్కడ డిస్టర్బ్ అయిపోతాము అని చెప్పి వాళ్ళు చేసే తప్పని తెలిసిన మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళని కూడా మనం మందలించకుండా అదే కంటిన్యూ చేస్తాం. అది ఒక పద్ధతి అయితే, ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫోన్ ఇచ్చి పడేస్తే అదేదో గేమ్స్ ఏదో పట్టేస్తే వాళ్ళు మన జోలికి రారు, మన పని చేసుకోవచ్చు. లేకపోతే ఇంకోటి, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇద్దరు ప్రతి కుటుంబంలోనూ ఇద్దరు పని చేస్తే గానీ జరగని పరిస్థితి. జరగదని కాదు, కానీ ఇంకా బాగా బతకాలి, ఇంకా బాగా బతకాలి అని చెప్పి ఉన్న బతుకుని తగ్గించేసుకుంటున్నారు మా పిల్లలతో సహా. వాళ్ళకు కూడా ఎక్కడ ఖాళీ ఉండదు, మాట్లాడడానికి ఉండదు, అట్లా ఉండదు. నేనేదో మాట్లాడుతున్నా మనవరాలతో, ఎక్కడ తాత అమ్మమ్మ ఎక్కడ ఉందని అడిగింది ఫోన్ చేసి. నేను ఆఫీసులో ఉన్నానమ్మా, అమ్మమ్మ ఇంట్లో ఉందమ్మా అన్నా. ఆఫీసులో ఉన్నావా అంది. అవునమ్మా, మీ అమ్మ నాన్న ఆఫీస్కి వెళ్తారు కదా, బాబాయ్ చిన్నమ్మ ఆఫీస్కి వెళ్తారు కదా, అట్లాగే నేను ఆఫీస్కి వెళ్తాను. మరి అమ్మమ్మ ఆఫీస్ ఎక్కడ ఉంది అని అడిగి. అంటే వాళ్ళ మైండ్ మనం చెప్పేదాన్ని బట్టి వెంటనే ప్రశ్నలు ఇట్లా ఓపెన్గా ఉన్నప్పుడు, అది మా అమ్మమ్మ ఇంట్లోనే ఉంటుందమ్మా, అమ్మమ్మ ఆఫీస్ ఇంట్లోనే ఉంది అంటే అలాగా అని చెప్పి అయిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ మైండ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ మైండ్ సెట్ మనం ఏ విధంగా మనం ఉంటాము వాళ్ళు కూడా అదే విధంగా వాళ్ళ ప్రశ్న ఓపెన్గా ఉన్న నుంచి మెల్లమెల్లగా ఈ క్లోజ్డ్ మైండ్లోకి వెళ్ళిపోతారు. ఈ రేషనల్ అనేది తార్కికంగా అనేది, లేకపోతే మనం ఇది కరెక్టా కాదా అనేది, ఇవన్నిట్లోకి మనం కరెక్ట్ అని చెప్తే ఏదని చెప్తే వాళ్ళు అదే కరెక్ట్ అంటారు. అంతే కదా పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు. ఉం? ఇలా చేయాలమ్మా, ఇలా చేయకూడదమ్మా అంటే వాళ్ళు అదే చేస్తారు. అవునా కదా? అవునండి. అట్లాగే ఇక్కడ కూడా అన్నమాట. మనం ఈ కథలో కూడా మైండ్ అని ద్వారా మనం గుర్తింపబడినప్పుడు మన మైండ్ కూడా మనం ఆ పరిస్థితులకి వాటికే దగ్గరగాను
తర్వాత ఒక లింకు గొలుసు లాంటిది ఆధారపరుచుకుంటుంది అనమాట ఈ రెండు. అందుకని ఈమె ఆ మైండ్ ద్వారా కొత్త దారిలోకి వెళ్ళాలి అంటే భయపడతారు. తెలిసిన దారిలో అయితే తేలిగ్గా వెళ్తారు. అందుకని ఈమె కూడా అలాగే ఆ మైండ్ కూడా అలాగే ప్యాటర్న్ వర్క్ చేసి ఆమె మొట్టమొదటిసారి భర్తతో ఇబ్బంది పడినా కూడా రెండోసారి కూడా అట్లాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవటానికి కారణం ఏంటంటే ఈ తెలిసిన మీ మైండ్ ఇన్ఫ్లుయెన్స్. అది కాదంటే చిన్నప్పుడు ఆ విన్న కథలు, పరిస్థితులు ఏమేమవుతున్నాయో, ఆ శిక్షలు, పనిష్మెంట్లు, పిల్లల్ని దండించటం ఇవన్నీ ఏవవుతున్నాయో దాని ద్వారా ఆమె మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆమె దాని గురించి అయినా అయి ఉండొచ్చు. ఇది ఇప్పుడు మనం కాన్షియస్ లో ఉన్నప్పుడు స్పృహలో ఉండి చేసిన అతనికి స్పృహ లేని స్థితిలో కూడా ఇద్దరు ఒకే విధమైన ఆల్మోస్ట్ ఆ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకే ఇద్దరికి కూడా ఆ మైండ్ ప్యాటర్న్ అట్లే ఉంటది. వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అవతల వాళ్ళు కూడా అదే మాదిరి ఉంటారు. అందుకని ఇవన్నీ మనకు మనంగా సృష్టించుకున్నటువంటి పరిస్థితులు. ఈ సృష్టించుకోవటం నుంచి ఈ మెంటల్, ఎమోషనల్ పాస్ట్, ఫ్యూచర్ ఇవన్నీ చూసుకుంటూ మనం చేసుకుంటూ వెళ్తాం. అందుకని ఆమె కండిషన్ నుంచి బయటికి రావాలి అంటే తను ముందు ఆ మైండ్ ఐడెంటిఫికేషన్ లో నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చి ఆ ప్రపంచాన్ని గనక చూస్తే మనకి ఈ పరిమితమైన మనకు కనపడేంత వరకే మనకున్న ప్రపంచం అనుకుంటాం. కానీ అవతలకి వెళ్తే ఇంకా చాలా ప్రపంచం ఉంది అనేది తెలుసుకోవాలి. అంటే నేను అనేదాన్ని, ఈ మసక అనేదాన్ని తీసేసి పైనున్న ఈ తెరను తీసేస్తే మనకు కనపడేది నేను అనేదాన్ని లోపల నుంచి చూసి అంతర్దర్శనం గనక చేసుకోగలిగితే ఆమెకి సరైన ఎన్నిక చేసుకోవటం అనేది తెలిసేది అని చెప్పి నిన్న మనం అంతవరకు చూసాం. ఎవరు కావాలని చెప్పి బాధలు, కష్టాలు ఇవన్నీ కొనుక్కొచ్చుకోరు, తెచ్చుకోరు. కానీ మనం దాని మీద పని చేస్తే ఈ కండిషన్ మైండ్ మన రన్ చేస్తుంది కాబట్టి దాంట్లోంచి మనం బయటకు వస్తే మనం సక్రమంగా మన జీవితం అనేది ఆధ్యాత్మికంగా నేను అనేదాన్ని తెలుసుకొని అహం అనేదాన్ని వదిలేస్తే అత్యంత ప్రకాశవంతంగా, ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుకోవచ్చు అనేది. ఇంకా ఆల్మోస్ట్ ఇవాళతో అయిపోద్ది ఇది. నేను ఇంకా ఇక్కడే ఉంది ఈ పేజ్తోనే, ఇది ఇక్కడ అయిపోయింది. సో వాళ్ళు జాబ్ చేసేద్దాం. యా సరే శ్రీలక్ష్మి గారు. Similarly, Hmm. if you are one of the many people who have an issue with their parents, if you still harbor a resentment about something they did or did not do, you still believe that they had a choice, that they could have acted differently. It always look as if people had a choice, but that is an illusion. As long as your mind with its conditioned patterns runs your life, as long as you are your mind, what choice do you have? None. You are not even there. The mind identified state is severely dysfunctional. It is a form of insanity. Almost everyone is suffering from these illness in varying degrees. The moment you realize this, there can be no more resentment. How can you resent someone's illness? The only appropriate response is compassion. సో అదే విధంగా ఆవిడకి ఎట్లయితే మైండ్ కంట్రోల్లో ఉండి ఆ సెలక్షన్ ఎట్లయితే అదే చేసుకుంటుందో ఇక్కడ కూడా చాలా మంది, ఇఫ్ యూఆర్ వన్ ఆఫ్ ద మనీ పీపుల్ హూ హ్యావ్ అన్ ఇష్యూ విత్ దేర్ పేరెంట్స్, మన అందరికీ కూడా చాలా మందికి తల్లిదండ్రులతో ఏదో ఒక విషయం ఉంటుంది, ఏదో ఒక విషయం పొట్లాటో తగదు, అభిప్రాయ భేదం ఏదో ఒకటి ఉంటుంది. అట్లా కనుక ఉన్నట్టయితే మనం జనరల్గా ఏం చేస్తాము, వాళ్ళు వాళ్ళు నాకు ఇది చేయలేదను, లేకపోతే నాకు ఇది చేశారను, నాకు ఎందుకు చేయాలను, ఏదో రకరకాలుగా వీటిలో వాళ్ళ మీద మనకి ఒక విధమైనటువంటి బాధ అనేదో లేకపోతే అసంతృప్తి అనేది ఉంటుంది. వాళ్ళు చేసిందనుకో చేయనిదనుకో దేనికైనా. then you still believe that they had a choice.
కానీ ఇది చేస్తుండకపోవచ్చు. వాళ్ళ దగ్గర ఇంకా అవకాశం ఉంది. అవకాశం ఉన్నట్లయితే వాళ్ళు ఈ విధంగా చేసుకున్నట్లయితే బాగుండేది. వాళ్ళ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నాకు ఈ విధంగా చేశారు అనేటువంటి ఒక బాధ అనేది లోపల ఉంటుంది. దట్ దే కుడ్ హావ్ యాక్టెడ్ డిఫరెంట్‌లీ. ఇంకో విధంగా గనక వాళ్ళు ప్రవర్తించినట్టయితే నా జీవితం ఇంకా బాగుండేది. నన్ను కామర్స్‌లో పెట్టారు. కామర్స్‌లో చదివించారు. కాకుండా ఐఏఎస్‌కు లేకపోతే గ్రూప్ వన్‌కు ఇంకెక్కడో చదివించినట్లయితే వాళ్ళని చాలా పెద్ద పొజిషన్‌లో ఉండేవాడిని. లేదు నేను అమెరికా వెళ్తానంటే అమెరికా పంపించలేదు. పంపించున్నట్టయితే నేను ఇంకా బాగా సంపాదించుకొని ఉండేవాడిని. ఇట్లా మనం అసంతృప్తి అనేది కొంచెం ఉంటది. అంటే తల్లిదండ్రుల మీద వ్యతిరేకించి వీళ్ళు వెళ్ళిపోతారు అట్లా అని కాదు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మా కజిన్ యూఎస్‌లో ఉంటారు. ఆయన అప్పుడు 1963లో ఎప్పుడో వెళ్ళాడాయన. సరే నేను నాగ్‌పూర్‌లో చదువుకునేటప్పుడు ఆయనకి లెటర్ రాశా. నేనొస్తాను అని చెప్పి. ఆయన ఏం చేశాడు మా ఫాదర్‌కి లెటర్ రాసాడు. కోటేశ్వరరావు వస్తానంటున్నాడు. మావయ్య ఏం చేయమంటావు అని. మా ఫాదర్ ఆ లెటర్ చదివేసి టీక్ ఒకటి మాది పాత ఉత్తరాలన్నీ ఒక టీక్ గుచ్చుతారు వచ్చిన ఉత్తరాలన్నీ చదివేసిన తర్వాత. పాత ఇళ్లలో ఉంటాయి. పాత రోజుల బహుశా మీకు తెలిసే ఉంటది. ఇప్పుడంటే మనకు ఉత్తరాలు లేవు గానీ, ఆ రోజుల్లో అంతా ఉత్తరాల ద్వారానే కదా జరిగేది. అది ఆయన ఉత్తరాన్ని ఆ తీకి గుచ్చేసి అక్కడ పడేశారు. మా అమ్మకు గూడా తెలీదు ఆ విషయం. నేను సెలవులకొచ్చినప్పుడు ఈ ఉత్తరాలన్నీ తీసి చదువుతుంటా. ఎవరెవరు ఏం చేశారు? మరి కబుర్లు తెలియాలి కదా! ఇళ్ళలో ఎవరి ఇళ్ళలో ఏం జరుగుతుందని చెప్పి. ఈ ఉత్తరం కనపడింది. మా అమ్మతో చెప్పా. మా నాన్నతో చెప్పినంత ధైర్యం ఉండేది కాదు. మా అమ్మతో చెప్పా. అమ్మ ఇట్లొచ్చింది, ఇట్లా చేశారు అని చెప్పా. సర్లేరా అనేసి వదిలేసింది ఆమె. ఎందుకంటే వీళ్ళకి ఎవరికీ పంపించడం ఇష్టం లేదు. కొన్నేళ్ల తర్వాత మా ఫాదర్‌కి బాలేదు. ఇక్కడ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాము. అడ్మిట్ చేసింది ఆపరేషన్ అయింది. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. నాలో నేను అనుకుంటా ఉన్నాను. నన్ను అమెరికా పంపించినట్టయితే అక్కడ ట్రీట్మెంట్ చేయించేవాడిని కదా! ఇక్కడ హైదరాబాద్‌లో చేయించుకోవచ్చు. ఏం చేస్తాం అని చెప్పనేసి. ఈ అంటే నేను ఇవాళ ఇంకో విధంగా చేసున్నట్టయితే నన్ను పంపించున్నట్టయితే నేను బాగా ఉన్నట్టయితే నేను తీసుకెళ్ళి ఉండేవాడిని. ఇటువంటి అసంతృప్తి అనేది కొంచెం ఇంకా ఇప్పటికి ఉంటుంటది బహుశా నాకు తెలీదు. ఇప్పుడు మాట వచ్చిందంటే బహుశా ఉండుంటదది. సో, ప్రతి వాళ్ళ ఇంట్లో గూడా ఇట్లాంటిది ఈ సందర్భం అనేది వస్తది. It always looks as if people had a choice, but that is an illusion. మనకెలా అనిపిస్తదంటే వీళ్ళందరికీ ఒక అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వీళ్ళు ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకున్నట్లయితే ఇప్పుడు అందరికీ ఉంటది. మీ అందరికి కూడా ఉంటది. మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్ బాగా చదివించి లేకపోతే ఇంగ్లీష్ కాన్వెంట్‌లోని ఇంకెక్కడో చదివించినట్టయితే నేను ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడగలిగేవాడిని. సొసైటీలో నా ఇమేజ్ బాగుండేది అని మీ అందరికి కూడా ఉంటది కదా! లేదా మీకెవరికి అట్లేమి? ఉంది సార్. నేర్చుకోలేదే హ్మ్. మేము అని ఉంది. ఏవండీ? మేము నేర్చుకోలేదే అని ఉంది సార్ మాకు. ఉంది గదా! ఆ! మీరు నేర్చుకోలేదంటే ఎవరైనా నేర్పిస్తేనే కదా నేర్చుకుంటారు. మీ అమ్మ వాళ్ళు చదివిస్తుంటేనే కదా అప్పట్లో. అట్లా ప్రతి దాంట్లోనూ వాళ్ళకి ఇంకో అవకాశం ఉంది. కానీ వాళ్ళు చేయలేదు అని మనం అనుకుంటాం అనేది ఉందే, అది ఒక భ్రమ. ఆ రోజున, ఆ క్షణంలో ఆళ్ళు చేసింది అది కరెక్ట్ అంతే. మనం గూడా ఈ క్షణంలో మనం చేసింది ఇవాళ ఇది కరెక్ట్. ఒక 10 ఏళ్ల తర్వాతో, 20 ఏళ్ల తర్వాతో, 4 ఏళ్ల తర్వాతో, 10 రోజుల తర్వాతో దాన్ని తిరిగి చూసుకుంటే అది తప్పులాగా అనిపించొచ్చు. కానీ ఆ క్షణంలో చేసిందే ఆ క్షణంలో మనకు ఏది తోచిందో, మనం ఏది సమంజసం అనుకుంటామో దాన్నే మనం చేస్తాం గానీ తప్పుని చేయం గదా ఎవరును. సో, మనకనిపించేదేంటంటే వాళ్ళకి అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు చేయలేదు అని అనుకుంటామే, అదొక భ్రమ. As long as your mind, with its conditioned patterns, runs your life, as long as you are your mind, what choice do you have? నువ్వు నీ మైండు దాని యొక్క పరిమితులతో కండిషన్డ్ కదా! పరిమితులతో ఉన్న ప్యాటర్న్‌లో గనక, పద్ధతిలో గనక నీ జీవితాన్ని నడిపించినట్లయితే, నువ్వే నీ మైండే నువ్వనేది నువ్వు కాదు అని గనక ఉన్నట్టయితే, నువ్వే గనక అయినట్టయితే, ఇంక నీకు అవకాశం ఏముంది? ఎందుకంటే నీకు చూజ్ చేసేది, నిన్నెన్నుకునేది నీ మైండు. నువ్వు గాదు. నువ్వు గానప్పుడు, నీ మైండే నిన్ను రన్ చేసినప్పుడు, నీ మైండే నిన్ను ఏది నువ్వైనప్పుడు, నీ మైండే నిన్ను నడిపించినప్పుడు, ఇంక నీకేమింకా అవకాశాలున్నాయి?
నీ మైండ్కి ఏదైతే తెలిసిందో భయం, ఆందోళన, ఆతృత, ఈ రకరకాలైనటువంటి స్వార్థం, సోమరిపోతాను, ఇవాళ చేద్దాం, ఈ రకరకాలైనటువంటి వీటిలో ఏదైతే మునిగి ఉందో అదన్నిట్లో అదే నడిపించేటప్పుడు నువ్వు ఎంతసేపు వాటినే చూస్తావు కానీ నువ్వు పక్కనున్న దాన్ని చూడటానికి ఇష్టపడవు. ఎందుకంటే మైండ్ ఇష్టపడదు, నువ్వు కాదు అక్కడ చేసేది, నీ మైండ్ చేస్తున్నావు. నువ్వేం చేయలేవు. యు ఆర్ నాట్ ఈవెన్ దేర్. అసలు నువ్వు అనేవాడు అక్కడ లేనే లేవు. నీకు ఉంది అక్కడ నీ మైండే. నువ్వు అనేదానివి ఎవరు లేనే లేదు అక్కడ. ద మైండ్ ఐడెంటిఫైడ్ స్టేట్ ఈస్ సివియర్లీ డిస్ఫంక్షనల్. ఈ మైండ్ మనల్ని గుర్తించేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది చాలా సరైన మార్గంలో ఉండదు. డిస్ఫంక్షనల్, సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే దానికి భయంతో కావాలి. దాని భయము, ఆతృత ఇవన్నీ ఉండాలి. మనకు అవి ఉండకూడదు. కానీ మనం అన్నిటికీ భయపడుతుంటాం, లేకపోతే ఆందోళన పడతాం, లేకపోతే ఆతృత పడతాం, లేకపోతే ఏదైనా పని చేయాల్సి వస్తే సోమరిపోతాం. రేపు చేద్దాంలే, లేవుద్దాంలే, కాసేపు ఆగి ఇవాళ క్లాస్ కలకపోతే ఏమైందిలే, ఎలాగో రికార్డింగ్ పెడతారు కదా, పెట్టినప్పుడు అది చూద్దాంలే. ఈ విధంగా రకరకాలుగా మన మైండ్ ఆలోచిస్తూ మన పక్క నుంచి లేవలేము. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇన్సానిటీ. ఈ డిస్ఫంక్షన్ అనేది, సరిగ్గా పనిచేయలేకపోవటం అనేది ఒక విధమైనటువంటి బుద్ధిమాంద్యము. ఇన్సానిటీ అంటే తెలివితేట లేకపోతే. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ఇల్నెస్ ఇన్ వేరియింగ్ డిగ్రీస్. ఈ మనం అనుకునేటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి అందరం మనం అనుభవిస్తున్నాం. అందరం మనం ఆ స్టేట్లోనే ఉన్నాం. ఎక్కడ కూడా మనం వీటిని దాటి బయటకు వచ్చి మనంతటా మనం నేను ఇది అనేదాన్ని మనం తెలుసుకోవట్లేదు, చేయట్లేదు కదా. అరిషడ్ వర్గాలు అంటే ఏంటి? మళ్ళీ మొదట్లోకి వచ్చేసాం. అరిషడ్ వర్గాలు అంటే ఏమిటి? కామ, క్రోధ, లోభ, మదం, ఆశ్చర్యాలు. మద, మోహం, ఆశ్చర్యం. కోపం వదలలేదు మనం, విశ్రార్థం వదలలేదు, మదం వదలలేదు, అహం వదలలేదు, అసూయ వదలలేదు, కామం అనేది వదలలేదు. ఏదైనా వదిలేసాము మనం వీటిలో? అవి మన ఆభరణాలు సార్, ఎలా వదులుతాం? వదలలేం కదా అవి మనం. కాబట్టి ఇవన్నీ మనం అందరం కూడా ఏదో ఒక స్థాయిలో, కొంతమందికి కోపం కూడా వెంటనే రావచ్చు, కొంతమంది కాసేపు ఆగి రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఏదో ఒక స్థాయిలో, ఒక డిగ్రీలో, ఒక పైగా పెద్దగానో చిన్నగానో కొద్దిగానో మనం అందరం వీటిని, ఈ బాధ అనేదాన్ని, ఈ అనారోగ్యం అనేదాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాం. ద మూమెంట్ యూ రియలైజ్ దిస్, ఎస్ మనకి ఇవన్నీ ఉన్నాయి, కామక్రోధ మాత్సర్యాలన్నీ ఉన్నాయి, ఇవన్నిటిని మనము త్యజించి బయటికి రావాలి అని నీకు కనుక ఎప్పుడైతే నీకు తెలిసిందో, నువ్వు దీన్ని అర్థం చేసుకున్నావో, దేర్ కెన్ బి నో మోర్ రిజెంట్మెంట్. ఓ ఇది జరగాల్సింది జరిగింది, ఇవాళ నేను అనుకున్న ప్రయోజనం ఉంది, ఏం లేదు అని చెప్పి నువ్వు కనుక అక్కడ ఆ విరక్తిని, వైరాగ్యాన్ని, లేకపోతే వదిలేయటాన్ని నువ్వు కనుక పెంపొందించుకున్నట్లయితే అప్పుడు నీకు విచారం అనేదే ఉండదు. హౌ కెన్ యూ రిజెంట్ సమ్వన్స్ ఇల్నెస్? హౌ కెన్ యూ రిజెంట్ సమ్వన్స్ ఇల్నెస్? నువ్వు ఎవరికో ఉన్న అనారోగ్యం గురించి నువ్వు ఎలా దాని గురించి బాధపడతావు? నీ దాని గురించి నీకు లేదు, ఇంకా అవతల గురించి ఏం చేస్తావు? ద ఓన్లీ అప్రోప్రియేట్ రెస్పాన్స్ ఇస్ కంపాషన్. ఒకవేళ ఎవరైనా నీ దగ్గరికి వచ్చి దీని గురించి నాకు ఈ కష్టం ఉంది, ఇది ఉంది, నేను దీంట్లోంచి బయట, నా కోపం ఎక్కువైంది, నా కోపం తగ్గట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, లేకపోతే ఇదిగో నేను ఎవరికి రూపాయి ఇవ్వాలన్నా ప్రాణం ఒప్పట్లేదు అని చెప్పి, అది చూడండి ఎట్లా ఉంటుందంటే, నేను రోజు ఈ సమ్మర్ కదా అని చెప్పి మేము జలదానం మొదలుపెట్టాం గుళ్ళో. సరే నేను కూడా ఏం చేస్తున్నానంటే, అంటే చెప్పుకోవటం కోసం కాదు, ఉదాహరణ కోసం చెప్తున్నాను, అవుట్ డిస్కషన్ వర్క్స్ అనేది. నేను రోజు ఒక 10 బాటిల్స్ నేను కవర్లో పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఈ ఆటో వాళ్ళు, ఈ కొరియర్ బాయ్స్ ఎవరు కనపడితే పేదవాళ్ళు, అడుక్కునే వాళ్ళు ఎవరు కనపడితే వాళ్ళకి బాటిల్ ఇచ్చుకుంటారు. ఒక రోజు 10 బాటిల్స్ ఖర్చు అయితే ఒక రోజు అవ్వవు, బట్ వెళ్తూ ఉంటాయి. నాకు
ఒక్కోసారి అనిపిస్తుంది వీడికి ఇవ్వచ్చు, వీడికి ఎందుకు, కారులో ఉన్నాడు కదా వీడికి ఎందుకు ఇవ్వాలి, లేకపోతే ట్రాక్టర్లో ఉన్నాడు కదా వీడికి ఎందుకు ఇవ్వాలి, లేకపోతే పక్కన ఈ బళ్ళు ఉంటాయి, పళ్ళు అమ్ముకునే బళ్ళోళ్ళు, కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు వాడు ఎండలో కష్టపడుతున్నాడు కదా వాడికి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వాలి, వాడికి బాగానే ఉన్నాయిలే, వాడు సంపాదించుకుంటున్నాడు కదా, లేని వాళ్ళకి ఇద్దాంలే. నేను జడ్జి చేస్తున్నా. దాహం అనేది అందరికీ ఒకటే కదా, డబ్బున్నాడైనా డబ్బు లేడైనా ఆ క్షణంలో వాడికి ఆ మంచినీళ్ళు ఎంత ఉపయోగం అనేది తెలియదు, కానీ మంచినీళ్ళు ఆ ఉపయోగం. ఇప్పుడు కాకపోతే ఒక అరగంట తర్వాత పావుగంట తర్వాత బాటిల్ తీసి తాగుతాడు, అంతవరకు ఖాయం కదా. మరి ఎందుకు నేను డిస్క్రిప్షన్ నేను వాడుతున్నాను, నేను ఇది చేయాలా చేయక్కర్లేదా, ఎందుకు ఇవ్వాలి వీడికి, వీడికి ఇంకోటి ఎవడన్నా మంచి ఇంకా తక్కువ ఉన్నాడు ఇంకా అవసరం ఉన్నాడు దొరుకుతాడేమో వాడికి ఇద్దాంలే అనుకుంటూ వెళ్తున్నా. ఐఎమ్ జడ్జింగ్, ఐఎమ్ యూజింగ్ మై డిస్క్రిప్షన్ నాకు అనిపించిన తర్వాత 2 రోజుల తర్వాత, అవును ఏంటి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా నేను వీడికి ఇవ్వచ్చు ఇవ్వకూడదు అని నేను చూస్తున్నాను ఏంటి, నాన్ సెన్స్. వాడు కనపడితే వాడికి ఇద్దాం అంతవరకే అని మళ్ళీ నాలో నేనే దాన్ని దిద్దుకుంటున్నాను. సో మనం ప్రతిదాన్ని అవసరం అనేది నువ్వు ఇవ్వదలుచుకున్నావు, నువ్వు పంచదలుచుకున్నావు, పంచు. దానికి అవతల వాడి గురించి నీకెందుకు ఆలోచన. సో అవతల వాడి యొక్క అనారోగ్యాన్ని తెలుసుకోవాలి అంటే నువ్వు ఆపలేవు దాన్ని. నువ్వు దేన్ని ఆపగలవు, నువ్వు మాక్సిమం ఏం చేయగలవు, కంపాషన్. అప్రాప్రియేట్ రెస్పాన్స్ ఇస్ కంపాషన్. నువ్వు దయ చూపిస్తావు, ప్రేమ చూపిస్తావు. నేను మరి అప్పటి నుంచి ఆ డిస్కషన్ ఎప్పుడైతే నేను మానేశాను, 3 రోజులు వారం అయింది అనుకుంటా, ఆ వారం నుంచి ఇక నేను చూడటం మానేశా. ఈ బాటిల్ తీయటం, ఆ పక్కన ఎవరుంటే వాడికి తీయటం బ్యాగులో నుంచి. వాళ్ళు నేను హాస్పిటల్ దగ్గర ఎవరో పాపం 4 కూర్చొన్నారు పక్కన వెళ్ళేదారు, బండి ఆపి నలుగురికి 4 బాటిల్స్ అయ్యే ఉన్నాయి ఇచ్చేసారు. వాళ్ళ మొహంలో ఆశ్చర్యం ఒకటి, సంతోషం ఒకటి. ఆశ్చర్యం ఏంటి వీళ్ళు బాటిల్ పంచుతున్నారు ఇచ్చారని చెప్పని, సంతోషం ఏంటంటే ఎండల్లో మంచినీళ్ళు వచ్చినాయి అని. కొనుక్కోక్కర్లేదు కదా పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళి. అది మనం చేయగలిగింది అంతవరకే. మన రెస్పాన్స్, మన స్పందన అనేది మనం అంతవరకే చేయగలం తప్ప అంతకంటే మనం ఏం చేయలేం. So that means nobody is responsible for what they do. I don't like that idea. ఇప్పుడు మీరు చెప్పేది మైండే అన్నీ చేస్తుంది, అన్నీ నడిపిస్తోంది, నువ్వు చేయగలిగింది దయ చూపించటమే తప్ప నువ్వు ఇంకేం లేదు అని కనుక ఎట్లయితే దాని అర్థం ఏంటి, వాళ్ళు చేసే పనికి వాళ్ళకి ఎవరు బాధ్యత లేనివట్లుగా ఉన్నారు. ఇప్పుడు మనం చేసే పనికి మనమే బాధ్యత కదా. అట్లాగే ఎవరు ఇది మైండ్ పనిచేస్తుంది, ఎవరికి నీవు చేయగలిగింది ఏమి లేదు, నువ్వంతా మైండ్ ప్యాటర్న్లో నడుస్తుంది, నువ్వే మైండే నువ్వు అని చెప్పి అనుకున్నప్పుడు నేనేం చేస్తున్నానో దానికి నాకు బాధ్యత లేదనమాట. కాబట్టి నేను బాధ్యత లేకుండా ఉన్నాను అనేటువంటి ఆలోచన నాకు నచ్చలేదు అనేది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏం చెప్పారు చూద్దాం. If you are run by your mind, although you have no choice, you will still suffer the consequence of your unconsciousness and you will create further suffering. You will bear the burden of fear, conflict, problems, and pain. The suffering thus created will eventually force you out of your unconscious state. So if you are run by your mind, although you have no choice, you will still suffer the consequences of your unconsciousness. ఇఫ్ యూఆర్ రన్ బై యువర్ మైండ్, నేను నా మైండ్ కదా రన్ చేస్తుంది నన్ను, నేను కాదు కదా రన్ చేసేది, నేను అనేది అసలు లేనే లేదు కదా నాకు. కాబట్టి నా మైండ్ రన్ చేసేటప్పుడు కూడా నిన్ను, నీ జీవితాన్ని నీ మైండ్ నడిపించినా కూడా ఆల్దో యూ హ్యావ్ నో చాయిస్, నీకు వేరే మార్గం లేదు, ఎందుకంటే నీకు అవకాశం లేదు, ఎందుకంటే మొత్తం నువ్వు మైండ్ కంట్రోల్లో ఉండిపోయావు, మైండే నిన్ను నడుపుతోంది, మైండ్ నియంత్రణలో ఉన్నావు నువ్వు, నీ మొత్తం అంతా అదే నడుపుతోంది. జరిపినా కూడా
నా మైండ్ జరిగి చేసింది నాకు సంబంధం లేదు, నేనే దానికి అంటే కుదరదు. ఎందుకంటే నీ మైండ్ చేసిన, నువ్వు అన్కాన్షియస్ స్టేజ్లో చేసిన, నువ్వు ఆ స్పృహ లేని స్థితిలో చేసిన, అవగాహన స్థితి లేని స్థితిలో చేసిన, నువ్వు చేసిన పనికి ఫలితం నువ్వే అనుభవించాలి. ఏమంటే నా మైండ్ చెప్పింది నేను చేశాను, నా మైండ్ కొంతమందికి కొట్టాను, అందుకని చెప్పి నువ్వు నన్ను ఏమనొద్దు అంటే కుదురుతా? యూ హ్యావ్ టు స్టిల్ సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ అన్కాన్షియస్నెస్. నీ స్పృహ లేనితనాన్ని, అవగాహన లేనితనంలో దానివల్ల వచ్చినటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నాయో నువ్వు అనుభవించవలసిందే. నీ మైండ్ చెప్పింది కొట్టమని నువ్వు ఆలోచించుకోవాలి కదా. నువ్వు కొట్టాలా వద్దా, నా మైండ్ ఎందుకు చెప్పింది కొట్టమని నువ్వు డిస్కషన్ అనేది నీకు ఉపయోగించాలి కదా. నువ్వు ఉపయోగించకపోతే దాని ఫలితం నువ్వే అనుభవించు. అండ్ యూ విల్ క్రియేట్ ఫర్దర్ సఫరింగ్. అంతేకాకుండా నువ్వు ఇంకా బాధని ఇంకా నువ్వు సృష్టించుకుంటావు. దీంట్లో ఇంకా ఎక్కువ బాధలు వస్తాయి. నువ్వు ఏదో చేస్తావు నీ అన్కాన్షియస్లో, దాని ఫలితాన్ని అనుభవించినప్పుడు ఇంకా ఆడ నువ్వు ఒకటి పీకుతావు, వాడు 4 పీకుతాడు, 4 పీకితే నువ్వు ఇంకా బాధలు, దెబ్బలు, ఈ బాధలు వస్తాయి నీకు ఇంకా. అందుకని చెప్పి నీ మైండ్ చేసిన దాన్ని నువ్వు నాకు సంబంధం లేదంటే నాకు కుదరదు. నువ్వు చేసిన తర్వాత దాని ఫలితం కూడా నువ్వే అనుభవించాలి. యూ విల్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ఫియర్, కాన్ఫ్లిక్ట్, ప్రాబ్లమ్స్ అండ్ పెయిన్. నువ్వు భరించేది ఏంటి అంటే దానివలన భయం, కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ, సమస్యలు, బాధలు, ఇవన్నీ నువ్వు ఆ మైండ్ చేసిన మైండ్తో పని చేసినందువల్ల దానివల్ల వచ్చేయన్నీ నువ్వు భరించాల్సిందే. ద సఫరింగ్ దస్ క్రియేటెడ్ విల్ ఈవెన్చువల్లీ ఫోర్స్ యూ అవుట్ ఆఫ్ యువర్ అన్కాన్షియస్ స్టేట్. ఈ బాధ అనేది ఏదైతే ఉందో దాని ఈ నీ మైండ్ చర్య వల్ల వచ్చిన బాధ, కష్టం ఏదైతే ఉందో అది నిన్ను ఈ అన్కాన్షియస్ స్టేట్ నుంచి, అంటే ఈ అవగాహన లేని పరిస్థితుల్లో నుంచి, లేకపోతే నీకు ఈ నిస్పృహ లేని పరిస్థితుల నుంచి నేను బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు మనం ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నీ మైండ్ కొట్టమంది, నువ్వు కొట్టావు, వాడు 4 కొట్టాడు. అప్పుడు నువ్వు ఆలోచించడం మొదలు, అవును అది ఎందుకు కొట్టమంది, నేను ఎందుకు పుట్టాను, అనవసరంగా 4 దెబ్బలు తిన్నాను నేను ఆలోచిస్తాం కదా మనం ఏదైనా. ఆలోచిస్తాం కదా. ఆలోచిస్తాం సార్. అయిన తర్వాత ఆలోచిస్తాం, ముందు ఆలోచించు. అవును. అదే విధంగా ఇది కూడా ఇక్కడ ఇది ఆలోచిస్తాను అనమాట. అప్పుడు దాన్ని ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం మొదలెట్టావు ఇలా ఎందుకు చేశాము అని, అప్పుడు నువ్వు నీ యొక్క అవగాహన లేని, స్పృహ లేని స్థితిలో నుంచి నువ్వు ఆలోచనలోకి ఉన్న స్థితిలోకి వచ్చేసావు. అది నిన్ను ఆ నేను అనేదాన్ని, ఆ సత్యాన్ని, ఆ వాస్తవాన్ని తెలుసుకోవటానికి నేను పురుగొలుపుతుంది అనమాట. యా. What you say about choice always applies to forgiveness. I suppose you need to be fully conscious and surrender before you can forgive. నువ్వు చెప్పేది ఏంటంటే వాట్ యు సే అబౌట్ చాయిస్ ఆల్సో అప్లైస్ టు ఫర్గివ్నెస్. నువ్వు ఈ అవకాశాన్ని వాడుకోవటం అనే దాని గురించి, నువ్వు చూసుకోవటం అనే దాన్ని నువ్వు చెప్పేది క్షమించటానికి కూడా అప్లై అవుతుంది, అనుకరిస్తుంది అని చెప్తావు అనుకుంటున్నాను నేను. యూ నీడ్ టు బి ఫుల్లీ కాన్షియస్ ఆర్ సరెండర్ బిఫోర్ యూ కెన్ ఫర్గివ్. కాబట్టి నువ్వు ఎవరినైనా క్షమించాలి, వదిలేయాలి, ఎక్కువలే అని చెప్పి అనుకుంటే, అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు ముందే అవగాహనతో, స్పృహలో ఉండి నువ్వు శరణాగతి తీసుకున్నప్పుడే నువ్వు ఇవన్నీ క్షమించగలవు అవతల వాడిని. అవతల వాడిని మనం ఎప్పుడు క్షమిస్తాం? ఎవడైనా మనకు అన్యాయం చేశాడు అనుకోండి, తిట్టాడు అనుకోండి, కొట్టాడు అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, ఎప్పుడు మనం వాడిని క్షమిస్తాం? మనం క్షమించాం కదా, లోపల పెట్టుకొని ఉంటాం కదా. హలో లేడీస్, సార్ మాట్లాడంటే. సార్ దీనికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సార్. వాళ్ళు కొట్టిన తర్వాత, తిట్టిన తర్వాత మనం శరణాగతి ఎందుకు సార్? ఆల్రెడీ శరణాగతిలో ఉంటే మనల్ని ఎందుకు కొడతారు సార్? కొట్టరు కదా, అదే కదా. అందుకనే నువ్వు వాడికి సపోజ్ మీరు మైండ్ కంట్రోల్లో ఉండి నువ్వు శరణాగతిలో లేదనుకో, దానికి నువ్వు అవతల వాడిని క్షమించాలి అంటే నువ్వు ముందు నీ ఆత్మ దర్శనం చేసుకుని, నీకు ఇవన్నీ అయిపోయి నువ్వు పూర్తి స్పృహలో ఉండి యువతలో సరెండర్ అయిపోయిన ఈ ఫర్గివ్నెస్ చేయాలి అంటే
నువ్వు ముందు ఇవన్నీ అవి చేసి ఉంటేనే ఇప్పుడు అవతల వాడు ఏమన్నాడు ఎందుకన్నాడు అనేది వాడి యొక్క మైండ్ స్టేటస్ వాడిని పక్కన పెట్టండి. కానీ నువ్వు వాడిని క్షమించాలి అంటే ఇదంతా నా శరీరానికే కదా, నాకు కాదు కదా జరిగింది, నా ఆత్మశుద్ధిగా ఉంది కదా అనేటువంటి ఆలోచన రావాలి కదా. రావాలి Yes. కదా, అది ఎప్పుడు అది వస్తుంది? అది శరణాగతి ఉంటేనే. ఉంటేనే వస్తుంది. ఎస్. Forgiveness is a term that has been in use for 2000 years, but most people have a very limited view of what it means. You cannot truly forgive yourself or others as long as you derive your sense of self from the past. Only through accessing the power of the now, which is your own power, can there be true forgiveness. This renders the past powerless, and you realize deeply that nothing you ever did or that was ever done to you could touch, even in the slightest, the radiant essence of who you are. The whole concept of forgiveness then becomes unnecessary. ఇప్పుడు ఫర్గివ్నెస్ అంటే మనం వాళ్ళని క్షమించి వదిలేయటం, దయతలిచి వదిలేయటం అనేది, ఈ ఫర్గివ్నెస్ అనే పదం గత 2000 సంవత్సరాలుగా వాడుకలో ఉంది. కానీ ప్రతి వాళ్ళకి ఫర్గివ్నెస్ అంటే ఉన్న ఆలోచన కానీ దాని యొక్క భావం కానీ ఒక లిమిట్ వరకే, ఒక కొద్ది పరిమితి వరకే తెలుసు, ఒక హద్దు వరకే తెలుసు. పూర్తి ఫర్గివ్నెస్ అనే దాని యొక్క అర్థం పూర్తిగా ఎవరికి తెలియదు. So you cannot truly forgive yourself or others as long as you derive your sense of self from the past. నువ్వు క్షమించేశానని అనుకుంటున్నావే, నిన్నుగా నువ్వు తప్పు చేసి ఉంటే నన్ను నేనే క్షమించుకోవాలి, లేకపోతే అవతల వాళ్ళని క్షమించాలి అనేది నువ్వు అనుకునేది, నువ్వు ఈ గతంలో నువ్వు అనేవాడు ఎవరిలా ఉన్నావు దాంట్లో నుంచి వచ్చింది. అంటే నువ్వు గతంలో నువ్వు ఎలా ఉన్నావు, ఒక సామాన్య వ్యక్తిగా ఉన్నావు అనుకోండి. అప్పుడు నువ్వేం చేస్తావు, ఏదైనా నీకు ఎవరైనా అన్యాయం చేసినా నువ్వు పోరాడేటువంటి శక్తి నీకు లేదు కాబట్టి, లేదనుకుంటే మనం సామాన్యులం కాబట్టి మనకు పోరాడే శక్తి ఉండదు ఉండదు కాబట్టి మనం ఏం ఉండదు. చేస్తాం, సామాన్యులే వాడి పాప నడైపోతాడులే అని చెప్పి వదిలేస్తాం. ఇది క్షమించాము అనుకుంటున్నాం మనం, అంతే కదా. వాడి పాప నడైపోతాడని క్షమించేసినట్టే కదా. మనం ఏం చేయలేక తలొంచటాన్ని మనం వాళ్ళని క్షమించాం అనుకుంటున్నాం. దానికి ఒక మంచి కవర్ వేసి మంచి పేరు పెట్టాను దానికి అట్లానే. But only through accessing the power of now, which is your own power, can there be true forgiveness. కానీ నిజమైన క్షమాపణ అంటే ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఈ వర్తమానంలో ఈ క్షణం యొక్క శక్తిని నువ్వు పొందుతావో, నువ్వు దాన్ని పొందగలుగుతావు, దాని దగ్గరికి చేరగలుగుతావు, అప్పుడు అది ఆ శక్తి అనేది నీ సొంతం, నీకు ఎవరి వల్లనో వచ్చింది కాదు, ఎవరో ఇచ్చింది కాదు. నీ అంతటి నువ్వు లోపల నుంచి నువ్వు బయటికి తీసినటువంటి అంతర్దర్శనం ద్వారా, ఆత్మదర్శనం ద్వారా నువ్వు పొందిన శక్తి అది. అది అప్పుడు నువ్వు దాని ద్వారా చేసేటప్పుడు అది నిజమైన క్షమాపణ. ముందు చేసింది ఏంటంటే అశక్తత్వము, లేకపోతే ఆ టైంలో మనకి ఆ క్షణంలో మనకు దగ్గర టైం లేక మనం వెళ్ళిపోవటంలోనూ, ఏదో ఒక సందర్భంలో మనం వాళ్ళు క్షమించేసాం అనుకుని వచ్చేసిన దాన్ని ఒక పూత, దాని మీద ఒక రంగు అది. కానీ నిజమైన క్షమాపణ ఎప్పుడు ఇస్తాం మనం అంటే, మన యొక్క అంతర్గత శక్తిని మనం తెలుసుకోగలిగినప్పుడు, మనం ఏంటనేది మనం తెలుసుకోగలిగినప్పుడు, ఆ శక్తి మన చేతిలోనే ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మనలో ఉన్న శక్తిని బయట తీయాలంటే మనమే తీయాలి కదా, ఇంకెవరు తీయలేరు కదా. ఎవరైనా సహాయం చేయగలరే కానీ మొత్తం వాళ్ళు చేయలేరు కదా. నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే, వాడితో చెప్పేదానికి నువ్వు కనుక రెస్పాండ్ అవ్వకపోతే, స్పందించకపోతే, ఆ వాడితో క్లాసులు ఎన్ని చెప్పినా ఏం ప్రయోజనం ఉంటుంది? ఏం ఉండదు కదా. నువ్వు ఎప్పుడైతే నేర్చుకోవాలి, దాన్ని దాన్ని మనం అభ్యాసంలో పెట్టాలి, దాని యొక్క ఫలితాన్ని పొందాలి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే మొదలుపెట్టి నువ్వు తెలుసుకోవటం అనేది వచ్చినప్పుడు, నీకు అది నీ యొక్క సొంత బలం. ఆ బలం ఉన్నప్పుడు నువ్వు క్షమిస్తావే, నీ వల్ల చేతయ్యి కూడా నువ్వు వాడిని ఏం చేయకుండా వదిలేస్తావు చూసావా, అది నిజమైన క్షమాపణ అంటే. దిస్ రెండర్స్ ద పాస్ట్ పవర్లెస్
and you realize deeply that nothing you ever did or that was ever done to you could touch you in the slightest detail. ఇది మన గతాన్ని నీకు నువ్వు తెలుసుకోవటం అనేది ఎప్పుడైతే జరిగిందో మన గతాన్ని తీసేస్తుంది. దానికి ఎటువంటి శక్తి ఉండదు. గతం మన మీద ఎటువంటి పెత్తనం చేయలేదన్నమాట. అండ్ యూ రియలైజ్ డీప్లీ దట్ నథింగ్ యూ ఎవర్ డిడ్ ఆర్ దట్ వాజ్ ఎవర్ డన్ టు యూ. నువ్వు గతంలో నువ్వు చేసిన దానికి కానీ లేదు నీకెవరైనా ఏదైనా చేస్తుంటే కానీ వీటి యొక్క బాధ ఫలితం ఏదైతే ఉందో దట్ done to you could touch even in the slightest radiant essence of who you are. ఇది నీ యొక్క నువ్వు నేను అని తెలుసుకున్న తర్వాత ఈ నేను బాహ్య స్వరూపం కాదు, నేను అనేది లోపల నుంచి ఉంది అదే అని చెప్పి తెలుసుకున్న తర్వాత దాని యొక్క వెలుగుని ఇవేవి టచ్ చేయలేవు. ఏది నువ్వు ఇది ఒకసారి తెలుసుకున్న తర్వాత నువ్వు గమనించిన తర్వాత ఈ క్షణంలో వర్తమానంలో బతకటం అనేది నువ్వు తెలుసుకున్న తర్వాత ఈ గతం కానీ నీకు జరిగిన కీడు కానీ నువ్వు చేసిన కీడు కానీ దాని వచ్చే ఫలితాలు కానీ ఏ ఉన్నా కూడా అవి నీ యొక్క ప్రకాశవంతమైన నీలో ఉన్న లోపల ఉన్న ఈ ప్రకాశవంతమైన శక్తిని దీన్ని అది ఏమి నిన్ను ముట్టుకోలేవు. The whole concept is concept of forgiveness that becomes unnecessary. కాబట్టి క్షమించటము అని నీ ఆత్మకి నీకు ఏది అంటున్నప్పుడు ఇక నువ్వు క్షమించడం ఏముంది, అసలు అది అవసరమే లేదు. ఎందుకంటే ఏదైనా కృష్ణార్పణం. నీకు మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా నువ్వు కృష్ణార్పణమే కదా. కృష్ణార్పణం అని చెప్పి నువ్వు శరణాగతి పొందినప్పుడు నువ్వు దీన్ని ఇది నువ్వు వాడిని క్షమించానా లేదా అనేది నీకు అవసరమే లేదు. అది అవసరం లేని విషయం. ఇవన్నీ కొంచెం క్వశ్చన్లు ఉన్నాయి, కంప్లీట్ చేసేద్దాం ఇవాళ. And how do I get to that point of realization? సరే, ఇప్పుడు మీరు నేను తెలుసుకోవటం ఆత్మ అనేది ఉంది కదా, దాన్ని నేను ఆ పాయింట్కి అంటే ఆ స్థాయికి నేను ఎట్లా జరగలుగుతాను అనేది. When you surrender to what is and so become fully present, the past ceases to have any power. You do not need it anymore. Presence is the key. The now is the key. సో నువ్వు ఒకసారి శరణంగా తీసుకున్న తర్వాత ఉన్నదాన్ని ఉన్నట్టుగా నువ్వు అంగీకరించడం మొదలుపెట్టిన తర్వాత అండ్ ప్రతి దాంట్లోనూ నువ్వు ఫుల్లీ ప్రజెంట్, నువ్వు పూర్తి అవగాహనతో ఆ క్షణంలో అక్కడ ఉన్నప్పుడు నీ గతం నీ మీద ఎటువంటి పెత్తనం చేయలేదు, ఎటువంటి ప్రభావం చూపించలేదు. సో యూ డోంట్ నీడ్ ఇట్ ఎనీమోర్. ఎప్పుడైతే నువ్వు ఈ క్షణంలో ఉన్నావో నీకు నువ్వు తెలుసుకున్నావో నువ్వు పూర్తిగా ఇక్కడే ఉన్నావో ఈ విషయంలోనే, అప్పుడు నీకు ఈ గతం యొక్క శక్తి కానీ అదేం అవసరం లేదు. ఇప్పుడు ఉన్నది మనం చూడాల్సింది చేయాల్సింది ఏంటంటే ప్రెజెన్స్ ఈజ్ ద కీ, నవ్ ఈజ్ ద కీ. మనకి వర్తమానము ఈ క్షణమే మనకున్న ఈ యొక్క ఈ ఆత్మని తెరవటానికి ఉన్న తాళం చెవు. మనం దాంట్లోకి ఉంటామే. ఎస్. How will I know when I have surrendered? నీకు ఎడ తెలుసు నువ్వు శరణాగతి పొందావు అని? నీకు శరణాగతి అయింది, నువ్వు శరణాగతి చేసుకున్నావు, నీకు ఎట తెలుస్తుంది అంటే when you no longer need to ask this question. నాకు శరణాగతి వచ్చిందా లేదా, నాకు ఆత్మదర్శనం అయిందా లేదా, నేను అందరినీ ప్రేమగా చూస్తున్నానా లేదా, ఇవన్నీ నీకు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి అంటే నువ్వు ఇంకా శరణాగతి పొందనాడు. ఈ ప్రశ్న ఎప్పుడైతే నువ్వు అడిగే అవసరం నీకు రాదో, నేను సరెండర్ చేసి అయ్యానా, నేను నేర్చుకున్నానా, నేను శరణాగతి పొందానా అనేటువంటి ప్రశ్న అడిగే స్థితి నీకు ఎప్పుడైతే రాదో అప్పుడు నువ్వు శరణాగతి పొందినట్టు. బాగుంది ఆన్సర్ మాత్రం. వెన్ యూ నో లాంగర్ నీడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రశ్న అడగవో, నేను బాగున్నానా, నేను అందంగా ఉన్నానా, నా కళ్ళు బాగున్నాయా, నా జుట్టు బాగుందా, జడ బాగుందా, లేకపోతే నా క్రాప్ బాగుందా, ఇవన్నీ నువ్వు అడుగుతున్నావు అంటే నువ్వు బాహ్య స్వరూపం మీద పెట్టుకొని ఉన్నావు, అంతే కదా. అది నువ్వు అడగటం మానేసావు అనుకో, నేను ఎలా ఉన్నా, నేను బాగానే ఉన్నాను, నేను అందంగానే ఉన్నాను, ఎవరు నన్ను చూసినా చూడకపోయినా నాకు బాధ లేదు,
నాకు నా అందంగా ఉంటే చాలు, నాకు నేను తృప్తిగా ఉంటే చాలు, ఆనందంగా ఉంటే చాలు అని నువ్వు అనుకున్నావు అనుకో, అప్పుడు నీకు ఈ ప్రశ్నలు రావు కదా. అంటే నిన్ను నువ్వు తెలుసుకున్నావు. ఇంతటితో ఈ పుస్తకం అయిపోయింది. శరణాగతి అంటే నువ్వు ఆ ప్రశ్న శరణాగతిని నేను పొందానా లేదా అనేటువంటి సందేహం రానప్పుడు నువ్వు పొందినట్టు. అసలు ఆయన గురించి ఇది రాశారు, ఆదర్ గురించి. జర్మనీలో పుట్టాడు. ఫస్ట్ 13 years ఆఫ్ హిజ్ లైఫ్ ఫ్రమ్ యూనివర్సిటీ లండన్లో చదివిన తర్వాత రీసెర్చ్ స్కాలర్ అయ్యి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పనిచేసిన తర్వాత when he was 29 స్పిరిచువల్ ట్రాన్స్ఫార్మేషన్ జరిగింది 29 ఏళ్ల వయసులో. ఆ పాత దాన్ని వదిలేసి దాన్ని రాడికల్లీ చేంజ్ ది కోర్స్ ఆఫ్ హిజ్ లైఫ్. He devoted the next few years to understanding, integrating, and deepening the transformation, which marked the beginning of an intense inward journey. తర్వాత ఇవన్నీ మెల్లగా ఆయన అర్థం చేసుకుని ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఈ అంతర్గతమైన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఈజ్ నాట్ అలైన్డ్ విత్ ఎనీ పర్టికులర్ రిలీజియన్ అండ్ ట్రెడిషన్. ఈయనకి ఏ ఒక పర్టికులర్ ఒక మతం కానీ, ఒక పద్ధతి కానీ, ఒక ట్రెడిషన్ కానీ దాంతో ఏం లేవు. In his teaching, he conveys a simple yet profound message with the timeless and uncomplicated clarity of the ancient spiritual masters. There is the way out of suffering and into peace. బయటికి ఈ బాధల నుంచి బయటపడి ప్రశాంతంగా ఉండటానికి అని చెప్పి. ఈ హాజ్ లివ్డ్ ఇన్ వ్యాంకోవర్, కెనడాలో 1996 నుంచి అక్కడ ఉంటున్నాడు ఆయన. ఆయన ప్రపంచం అంతా తిరుగుతూ ఇవన్నీ ఈ టీచింగ్స్ అని చెప్తున్నాడు. ఇంకా చాలా పుస్తకాలు రాశాడు. దానికి కావాలంటే ఈ వెబ్సైట్ చూడమని. ఇన్ని పుస్తకాలు వీళ్ళందరి రిఫర్ చేశారు అనమాట. గోస్ట్ ఇన్ ది మిషన్, ద గ్రాండ్ ఫెయిల్యూర్, ఏ కోర్స్ ఇన్ మిరాకల్స్, వరల్డ్ మిలిటరీ అండ్ సోషల్ ఎక్స్పెండిచర్స్. ఇవన్నీ పుస్తకాలు ఆయన చదివిని, రాసినవి, రిఫర్ చేసినవి చెప్తున్నాడు దాంట్లో. ఎస్, ఎనీ షేరింగ్స్? సార్ ఈ రోజు అయిపోయిందా బుక్? అయిపోయింది. మొత్తం బుక్ మొత్తం కూడా సారాంశం అంతా కూడా శరణాగతి ఒకటే కదా సార్? అంతే. నిన్ను నువ్వు తెలుసుకోవటం ఎలా జరుగుద్ది అంటే నేను తెలుసుకున్నానా లేదా అని నువ్వు ఎప్పుడు ప్రశ్నించుకోకుండా ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోవడం జరుగుతుంది అని. నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే నువ్వు ప్రశ్న అయ్యావు కదా. చెప్పండి మనోదర్ గారు. ఏం లేదు సార్, ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ బుక్? ఏప్రిల్లోనే ఎప్పుడో స్టార్ట్ అయింది. ఏప్రిల్ కాదు సార్, ఎప్పుడు ఏప్రిల్? 25. లాస్ట్ ఇయర్ ఏప్రిల్. 25. 1 year అయిపోయిందా? చెప్తా ఉండండి, రికార్డింగ్ ఉంది 1 year అవ్వలేదు సార్, 1 year అవ్వలేదు. చెప్తా ఉండండి. ఎస్, 28 April 25 స్టార్ట్ చేసాం. 1 year అయిపోయింది సార్. 1 year అంటే మధ్యలో మనం ఇది పూర్తిగా చదవలేదు కదా. 3 పుస్తకాలు వచ్చినాయి కదా మనకి. భాగవతం, భగవద్గీత, లలిత. అయినా ఎక్కువ ఇదే కదా, అది ఎప్పుడో వారానికి ఒక ఈ లాస్ట్ ఆల్మోస్ట్ ఈ 2 months నుంచే పూర్తిగా ఇది మొదలుపెట్టాం. మధ్యలో బ్రేక్ ఇచ్చాం దీనికి. 4 రోజులు, వారానికి 2 రోజులు ఏమో చెప్పుకుంటూ వచ్చాం మధ్యలో. సో ఇంకెవరైనా ఏమన్నా ఇందులో యాడ్ చేసేది? బాగుంది సార్. ఇలా మీరు చెప్తుంటే నేను మంచిగా అనిపిస్తుంది, కానీ తెలుగు బుక్, తెలుగు వర్షన్ చదివితే అంత ఇంట్రెస్ట్ గా లేదు సార్. అది ట్రాన్స్లేషనే కదా. అప్పుడు
పవర్ ఆఫ్ మైండ్, తర్వాత ఈ మ్యాజిక్ బుక్ ఇవన్నీ కూడా మా మేడం తెలుగులో కూడా చదివి చెప్పేవాళ్ళు, ఇంగ్లీష్లో చదివి మళ్ళీ తెలుగు బుక్ లో కూడా చదివి చెప్పేవాళ్ళు. ఎవరు సార్? శ్రీధర్బాబు గారు మిస్సెస్. ఓకే ఓకే. ఇంకా రెండు చెప్పేవాళ్ళు, మొదట్లో రెండిట్లో చదివేవాళ్ళు. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది సరే సార్. సార్. శరణాగతి ఎలా పొందాలి, కోపము ఏ సిచ్యువేషన్ లోనూ కూడా కోపాన్ని తగ్గించుకోవాలి, మన అనుకూలంగా మార్చుకుని, ఇవన్నీ కూడా చాలా ఈ బుక్ చూసి కూడా చాలా నేర్చుకున్నామండి. ఇప్పుడు ఏదైనా కోపం వచ్చినా కానీ ఆ కోపం మనకే నష్టం కదా, వాళ్ళకి ఎదరోళ్ళకి ఏమి వెళ్ళదు కదా అన్నది కూడా తెలుసుకున్నాం. మనకు తెలుసు, మళ్ళీ ఇంకోసారి చెప్పారు వాళ్ళు. అవునండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మీదేవి గారు. రాసిన ఆయన పాపం ఆయన ఎవరు, ఆయనకి థ్యాంక్స్. అవునండి, ఒకేపున భగవద్గీత, ఒకేపున పవర్ ఆఫ్ నో, రెండు ఒకటే, రెండు కూడా ఆత్మ సాక్షాత్కారం గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. లలిత నాలమాట ఏదో చెప్దాం అనుకో. లేదు సార్, బాగుంది. అంటే చాలా టర్నింగ్స్ తిప్పారు ఆయన. అన్ని సేమ్ రోడ్సా అన్నట్టు అనిపించినాయి, అంటే సేమ్ వేలా అన్నట్టు అనిపించింది, కానీ చాలా డిఫరెంట్ వెర్షన్స్ లో అన్నమాట. అంటే మన లైఫ్ లో కానీ మనం ఉండే పరిస్థితులకు కానీ అన్నింటిని అన్వయిస్తూ ఆయన ఏ ఉద్దేశంతో రాసినా అది మనకి కూడా కనెక్ట్ అవుతుందా, మనమే అక్కడ ఉన్నామా అన్న ఫీల్ ఉండేలాగా ఆయన రాయడం అనేది చాలా గ్రేట్ సార్. చాలా బాగుంది నిజానికి. డెప్త్ గా ఇది ఒకసారి చదివితే అయిపోయేది కాదు, మన మ్యాజిక్ బుక్ లాగా దీన్ని కూడా మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలంటే మళ్ళీ రిపీటెడ్ గా చదవాలి. కాకపోతే ఇంగ్లీష్ వెర్షన్ కాబట్టి అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది, కానీ చాలా బాగుంది సార్ బుక్ అయితే మాత్రం. భవాని మ్యామ్ వాళ్ళు చెప్పినట్టు మనకి మనం రియలైజ్ అవ్వడానికి ఒక ఉపకరణ అన్నమాట ఇది. చాలా గుడ్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా పూర్తిగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మాకు కనెక్ట్ చేసే విధంగా మీరు సహకరించినందుకు మాత్రం మీకు థ్యాంక్ యూ సార్. కథ కంచికి మనం ఇంటికి. మొదలు పెట్టినప్పుడు ఎవరు చెప్పారు సార్ ఈ బుక్ అన్నంతగా, అంటే చెప్పిందే చెప్తున్నారు ఏంటా అన్నట్టుగా ఫీల్ అయ్యాం, కానీ లాస్ట్ కి వచ్చేసరికి జ్యోతి ఇంకా ఉంటే బాగుండు అనేలాగా ఉన్నది సార్. మీరు చెప్పడం చాలా బాగుంది సార్, అసలు చదివితే ఇంతగా మాకు అర్థం అవ్వదు, చాలా బాగా చెప్పారు సార్. తినగవేమో తీయగా నుండు, అది అందులో ఒక్కో పదం చెవులకి ఎక్కేటప్పటికి మనసుకని ఇంకా వినాలి చెప్పేది కూడా చాలా బాగుంది. ప్రవీణ గారు మీరు కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఆవిడ లేరు క్లోజ్ అయ్యేటప్పటికి ఇంటికి. ప్రవీణ లేరా? ప్రవీణ బాగా చెప్పారు. రావట్లేదు, ఆల్మోస్ట్ 10 రోజులు అయింది. ఏంటో సడన్ భవాని గారు ఏదో చెప్పారు మీరు, రాజమండ్రి భవాని గారు. బాగుందండి సార్, చాలా బాగుంది. నేను కొంచెం చాలా తక్కువ విన్నాను, కానీ నాకు అందులోనే చాలా అర్థం చదివితే నాకు ఇంతలా ఏమి అర్థం కాదండి నిజం చెప్పాలంటే. మీరు చెప్పిన కొద్ది రోజుల్లోనే చాలా మారిపోయాను నేనే చెప్పాలని నాకు నేనుగా. చాలా బాగుందండి. మనిషి ఎలా శరణాగతి అంటే ఇంకంతా పూర్తిగా పుస్తకం వింటే ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను ఈ కొద్ది రోజుల్లోనే చాలా బాగుందండి. కథ కంచికి అంటున్నారు కదా లలిత గారు, కథ కంచికి వెళ్ళకూడదని మనతోనే ఉండాలి అంటున్నాను. కథ వెళ్తుందండి, మనం వెళ్ళాం. మనం ఇక్కడే ఉంటాం డైలీ గ్రూప్ లో ఉదయం 5:30కి కలుస్తూనే ఉంటాం. ఏదేమైనా కానీ నాకు వచ్చిన మార్పు ఏంటంటే, నాకు కొంత చదివిన తర్వాత ఈ వైరాగ్యం అనేది కొంతవరకు వచ్చింది నాకు కూడా. నిజంగా ఈ కొద్ది రోజులే నాకే పూర్తిగా చాలా అండి. నేను చాలా చెప్పాను కానీ అసలు దేన్ని పట్టించుకోవట్లేదు నీకు, నాకు ఇంకా మొత్తం ఏమైందో తెలియదు, కానీ మీరు చెప్పిన 4 రోజుల్లోనే చాలా బాగుందండి. మనశ్శాంతిగా ఉంది. ముందు మనశ్శాంతి దొరికిందండి. వెరీ గుడ్. ఎందుకంటే నిన్న మనది కాదు, రేపు మనది కాదు, ఇవాళ మనది. వదిలిపోయింది. మీకు ఈ పోరాటం ఎందుకు, దేనికోసం? అవునండి.
ఈ బంధాలు బాంధవ్యాలు అంటి పెట్టుకోవటాలు కలిసి పెట్టుకో ఇవన్నీ అవసరం లేదు. ప్రేమ అభిమానాలు ఇవి ఉంటే చాలు. అవునండి. అందులో ఉన్న దానితో పాటు మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బాగా అర్థమయ్యేటట్టు అందులో అవునండి, అవును. అర్థమైందండి, బాగా అర్థమైందండి. చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కదా, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మాలాటోటి నిజం చెప్పాలి మీకు అర్థం అవుతుంది, కానీ నాకు కొంచెం గమ్మున అర్థం అవుతుంది, కానీ నాకు చాలా బాగా అర్థమైందండి. అదండి, చెప్పే విధానాన్ని బట్టి కూడా ఉందండి. మీరు రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తా ఉంటారు. అవునండి. మీకంటేనా సావిత్రి గారు? సార్ నేను చాలా మీరు చాలా తక్కువ సార్. మీరు అట్లా మీరు ఎక్కడెక్కడ నుంచి ఎన్నెన్ని తీసుకొచ్చి చెప్తారో తెలుసా సార్? మీకు తెలియదు, వినేవాళ్ళం మాకు తెలుసు. కాకపోతే ఆ టైంకి ఆన్సర్ ఇవ్వడం ఎక్కడో దూరంగా ఉండింటాం కాబట్టి. లేదండి, మీకు ఇంకా మీరు చెప్పగలరు, మాలాటలో వింటాం కానీ ఏం చెప్పలేం, కానీ గమ్ముని ఎప్పుడో తర్వాత తిరుగుతాయండి. చాలా ఎగ్జాంపుల్స్ చెప్తారు సార్. ఇప్పుడు మన జీవన విధానానికి సంబంధించి చాలా చాలా చెప్తారు సార్ అవి. సావిత్రి మేము పుస్తకాల నుంచి సేకరించి చెప్పాలి, సార్ ఏమో మస్తకం నుంచి తీసుకొచ్చి చెప్తారు మనకి. సార్ అదే. ఇంకా మస్తకం స్టోరేజ్ అయిపోయింది. మన చెప్తారు సార్. జీవితమే మనం చూసుకునేది, రోజు మాట్లాడుకునేది మన జీవితమే మాట్లాడుకుంటాం. అవును, మీరు చాలా బాగా చెప్తారు సార్. కొన్ని అన్వయించుకోగలుగుతున్నాం, కొన్ని ఇంకా చేయలేకపోతాము. కొన్ని ఏమో మీరు వాటిని ఆన్సర్ ఇస్తే బాగుంటదని ఆలోచనలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వస్తాయి, అన్నీ వస్తాయి వరుసన మామూలుగా. రేపు నేను చెప్తాను సార్. రేపు మీరు చెప్తారా? ఓకే, గుడ్. సో సోమవారం ఓకే. నుంచి ఏంటి? భగవద్గీత స్టార్ట్ చేద్దామన్నారు కదా సార్? ఓకేనా? ఓకే సార్, అందరం రెడీ. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు భగవద్గీత స్టార్ట్ చేయాలంటే నేను పొద్దున్న ఇంకా ముందు లేచి స్నానం చేసి రావాలి. ఓకే, వారు ఉదయాన్నే కానీ కార్తీక నేను మాసం రికార్డింగ్ వారు ఆపేస్తాను. ప్రతిరోజు. ఓకే సార్, ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయండి ఇంకా? శరణాగతి అనేది ఇంకొద్దిగా మనకి గుర్తు చేయడం అనేది ఇందులో బాగా ఎక్కువ ఉంది సార్ కదా. అంటే మనము మామూలుగా ఉండే విధానానికి శరణాగతి చేసే విధానం అనేది ఇందులో బాగా చెప్పారు. ఎక్కువ అదే, రోజులు కూడా శరణాగతి. అందుకే అది ఫుల్ చాప్టర్ ఇన్ని రోజులు పట్టింది మనకి. అది ఒక శరణాగతి ఉండడం కాకుండా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు కూడా చెప్పారు. ఇది చాలా గ్రేట్. ఏ బాధలో ఎట్లా ఉంటుంది, వైలెన్స్ లో ఎట్లా ఉండాలి, మనకు ఒక్కొక్క సిచ్యుయేషన్ ని ఏ పరిస్థితిలో మనకు తీసుకోగలుగుతాము, ఏ పరిస్థితిలో తీసుకోలేము, ఎలా అన్ని. అందుకని అంత అన్ని పేజీలు వచ్చినాయి దానికి. దాదాపు 30 పేజీలు 35 పేజీలు ఉంది. థ్యాంక్ యూ సార్.